శత్రువులు ఎక్కడో ఉండరు. మన పక్కనే ఉంటారు. మన మంచి కోరుకునే వాళ్ళు చెప్తూనే ఉంటారు. అయినా మనం వినము. ఎందుకంటే అది మంచి కదా! చివరికి తెలుసుకునే లోపు జీవితాన్నే కోల్పోతూ ఉంటారు. నిన్న నైట్ నేను పడుకునేటప్పుడు ఒక అమ్మాయి లైవ్ చూశాను నేను. రిపీటెడ్‌గా తనని ఒక క్వెషన్ అడుగుతున్నారు. "అక్క నీ ఛానల్ చాలా బాగా క్లిక్ అయింది. మేము మీతో మాట్లాడాలంటే కమెంట్స్ ఆఫ్ చేసి పెడుతున్నారు. ఎలా ఇంటరాక్ట్ అవుతాము? ఎందుకు ఆన్ చేయట్లేదు?" అని రిపీటెడ్‌గా అడిగారు. ఇంక తనైతే ఇలా ఆన్సర్ ఇచ్చింది. "ఇది నా సెకండ్ ఛానల్. నాకు ఫస్ట్ ఛానల్ ఉండింది. అందులో కమెంట్స్ ఆన్‌లోనే ఉన్నాయి. ఒక 99% పాజిటివ్ ఉంటే 1% నెగెటివ్ ఉండింది. ఇంక మనం మనుషులం కదా! పాజిటివ్ కమెంట్‌ని పక్కన పెట్టి నెగెటివ్‌ని హైలైట్ చేసేసారు. ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్, మైండ్ డిస్టర్బ్స్ అలా ఛానల్ క్లోజ్ చేసే వరకి వెళ్ళింది. తీరా ఎవరిలా చేశారని తెలుసుకుంటే అది ఫ్యామిలీ మెంబర్సే అని చెప్పింది. లిటరల్‌గా షాక్ అయిపోయాను నేనైతే. ఇంక అందుకే అలా అన్నాను. శత్రువులెక్కరో ఉండరు పక్కనే ఉంటారని. సో, ఇంక ఈరోజు వీడియో విషయానికొస్తే మాత్రం చపాతీలు ఇలా మంచిగా పొంగాలంటే 2 టిప్స్ ఫాలో అవుతే సరిపోతుంది. ఒకటి అప్పటికప్పుడు కలిపేదానికన్నా మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ అన్న మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొకటి సింగిల్ లేయర్ కన్నా చపాతీలు మడత పెట్టుకొని చేసుకుంటే ఇలా మంచిగా పొంగుతాయన్నమాట. ఈ 2 ఫాలో అవుతే సరిపోతుంది. ఇంకా మా డిన్నర్‌లోకైతే చపాతీ ఇంకా పప్పన్నమాట. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయొచ్చు కదా!